మనం దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున చేయబడ్డాం అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, దేవునికి ఉన్నటువంటి గుణాతిశయములను, గుణ లక్షణములను ప్రచురించువారగుటకు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడిన వారు. పేతురు గ్రంథంలో చెప్పినట్లు, మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయుటకై చీకటిలో నుండి ఆశ్చర్యకరమగు వెలుగులోనికి మిమ్మల్ని ఎలా పిలిచాడు? రాజులైన యాజక సమూహముగా పిలిచాడు. రాజులైన యాజక సమూహం చేయాల్సిన పనేమిటి? విడిపించటం, తప్పించటం, వారి పక్షమున నిలబడటం, వారికి బలమునివ్వటం, వారి తోడుగా నడవటం. అలాగే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున ఉన్నటువంటి మనుష్యులు చేయవలసినటువంటి మానవత, చూపించవలసినటువంటి మానవత, దేవుని హృదయం యొక్క గుండె చప్పుడు ఏమిటి? చదవండి 17వ వచనం. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును, అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును. అది అశ్షూరీయుల యొక్క బలురక్కసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. 1:7 యెషయా గ్రంథం 1:7 17 1:7 అండి, 1వ అధ్యాయం 17వ వచనం. మీ దేశము 17 కీడు చేయుట మానుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, మేలు చేయుట నేర్చుకోండి. న్యాయము జాగ్రత్తగా విచారించండి, న్యాయమును జాగ్రత్తగా విచారించండి. హింసింపబడు వారిని విడిపించుడి, హింసింపబడే వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, న్యాయం తీర్చండి. విధవరాలి పక్షముగా వాదించుడి, విధవరాండ్ర పక్షముగా వాదించండి. ఇది మన దేవుని గుండె చప్పుడు. ఒక